నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నిజతగా నేను పార్ట్ 37. చిట్టి గదిలో నుండి బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న డోర్స్ వైపు చూసింది. అన్ని గదుల్లో బయట పూలతో అలంకరించి డోర్కి ఒక చిన్న చీటీ రాసి ఉంది, డోంట్ డిస్టర్బ్ అని. అది చూసి చిట్టికి అర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్కి వచ్చారు అని. 2 అడుగులు ముందుకు వేసి ఓపెన్గా ఉన్న డోర్ లోపలికి చూసింది. ఇద్దరు రొమాన్స్ చేస్తూ కనిపించడంతో చిట్టి కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోనే అటూ ఇటూ తిరుగుతూ మంచంపై వాలిపోయింది. ఆమె ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదు. పదే పదే ఆ జంట రొమాన్స్ చేస్తూ ఉన్న సన్నివేశమే గుర్తుకు రావడంతో చిట్టి తల పట్టుకొని రాహుల్ని గుర్తు చేసుకుంది. ఆ రోజు ఇద్దరు ఒక్కరే అన్నట్టుగా ఉన్నారు. ఎన్నో తీపి గుర్తులను పోగు చేసుకొని మాటలకు చోటు లేకుండా ఒకరి శ్వాస మరొకరికి శ్వాసగా మారిన క్షణమది. చిట్టి రాహుల్ని తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వు తెచ్చుకుంది. ఆమె తల కింద ఉన్న దిండుని కౌగిట్లో నలిపేస్తూ, ఎంత మధురం, మెత్తటి పూలపాన్పు లేకున్నా అతని ఎదపై తలవాల్చి పడుకున్నాను. అసలు ఆ రోజు ఇద్దరము తొందరపడ్డాము, కానీ నేనే రాహుల్పై అనవసరంగా అరిచానేమో అని అనిపిస్తుంది నాకు. అతనిది తప్పుంటే నాది కూడా అంతే తప్పుంటుంది కదా. మరి అతనెందుకు తిరిగి నాపై అరవలేదు? ఏదో ఆ రోజు తప్ప ఎప్పుడూ రాహుల్ నా దగ్గరికి రావాలని ప్రయత్నించలేదు. నేను ఎన్ని మాటలు అన్నా తిరిగి నా మీద కోపం చూపించలేదు. నేనే మూర్ఖంగా ప్రవర్తించాను. ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అక్కడికి ప్రియా అక్క చెబుతూనే ఉంది రాహుల్ మంచివాడే అని, కానీ నేనే వినిపించుకోలేదు. ఇప్పుడు నేను అతన్ని క్షమించమని ఎలా అడగాలి? అయినా ఏమని అడగాలి? దేనికి క్షమాపణ అడగాలి? అడిగితే ఏమనుకుంటాడో, నన్ను తప్పుపడతాడేమో. వామ్మో, ఈ హనీమూన్ జంటలను చూసి నాకేదో అయ్యేలా ఉంది. చీచీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఒకవేళ నిజంగానే రాహుల్కి సారీ చెప్పానే అనుకో, అతను ఊరుకుంటాడా? అసలే ఊరు కాని ఊరి వచ్చాము. ఇక్కడ ఎవ్వరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు. ఎంతో నిగ్రహంగా ఉండే నేనే పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నాను. అలాంటిది ఈ ప్రేమ జంటలను చూస్తే రాహుల్ చెలించకుండా ఉంటాడా? వామ్మో, ఏదేమైనా సరే అతని ముందు మాత్రం నా మనసులో చెలరేగిన అలజడిని బయట పెట్టకూడదు. ఇంతకీ ఈ మనిషి ఎప్పుడు వస్తాడో ఏమో అని రాహుల్ గురించి ఆలోచిస్తూ చిట్టి హాయిగా నిద్రలోకి జారుకుంది. చిట్టికి పెళ్ళి కాకముందు ఒక అమ్మాయి అబ్బాయి పారిపోతూ ఉంటే ఆ అమ్మాయిని చిట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి చిట్టిపై కోప్పడింది. నా ప్రేమను నువ్వు విడగొడుతున్నావు. పారిపోయే అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. మా అమ్మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అందుకే ఇంట్లో నుండి పారిపోతున్నాను. కానీ నీ వల్ల నేను వీళ్ళకి దొరికిపోయాను. ఇక నా జీవితం నాకు నచ్చని వాడి చేతిలో నాశనం అవ్వాల్సిందే. నాలాగా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నచ్చని వాడితో ఉండాలి. అప్పుడు నీకు నా బాధ తెలుస్తుంది. ఒకవేళ నిన్ను ప్రేమించేవాడు నీ జీవితంలోకి వచ్చినా నువ్వు సంతోషంగా ఉండలేవులే. ఎందుకంటే మీ అమ్మ పుట్టగానే మీ అమ్మమ్మ చనిపోయింది. నువ్వు పుట్టగానే
మీ అమ్మా నాన్న చనిపోయారు. ఇక మిగిలింది నువ్వే. నీకు పుల్లలు పుట్టాక నీ జీవితం ఏమవుతుందో చెప్పనవసరం లేదనుకుంటాను అంటూ ఆ అమ్మాయి ఏడుస్తూ అన్న మాటలు చిట్టి నిద్రపోతూ ఉంటే ఆమె చెవిలో మారుమోగుతూ ఉన్నాయి. అంతే, ఆమె పెదాలపై ఉన్న చిరునవ్వు నిద్రలోనే చెరిగిపోయింది. గట్టిగా కేక పెడుతూ అరిచింది, వద్దు అక్క, అలా అనకు, అంత పెద్ద మాటలు నేను వినలేను అంటూ ఆమె రెండు చెవులను చేతులతో గట్టిగా మూసేసుకుంది. చిట్టి గాఢ నిద్రలో ఉన్నప్పుడే వచ్చినట్టున్నాడు రాహుల్. ఆమె పక్కనే పడుకొని చిట్టి అరవగానే అతను ఆమెను దగ్గరికి తీసుకొని అతని గుండెలపై పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చిట్టిని శాంతపరిచాడు. ఏమైంది చిట్టి, భయపడ్డావా? ఏదైనా పీడకల వచ్చిందా? నేను నీ పక్కనే ఉన్నాను, భయపడకు అంటూ ఆమె వెన్ను తట్టి చెప్పాడు. అప్పటి వరకు భయపడుతూ ఉన్న చిట్టి అతని మాటలు వినగానే ఒక్కసారిగా అతని వైపు కోపంగా చూసింది. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా నుండి దూరంగా ఉండాలని? ఒక్కసారి చెప్తే వినిపించదా? అయినా నిన్ను ఇంకా దేనితో పోల్చాలో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ నాకు కాస్త దూరంగా జరిగి ఉండు అంటూ ఆమె రెండు చేతులు జోడించి ఏడుస్తూ ఉంది. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలియడం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తేనే కదా తెలిసేది. అయినా నిన్ను తాకాలన్న ఆశయమీ నాకు లేదు. కానీ ఇద్దరం కలిసే ఉంటున్నాము, ఒకే గదిలో ఉంటున్నాము. ఏమాత్రం తాకిడి లేకుండా ఉండాలి అంటే ఎలా? అయినా నువ్వు భయపడ్డావానే నేను దగ్గరికి తీసుకున్నాను, అంతే తప్ప నిన్నేదో చేయాలని కాదు. అయినా నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. నీలాంటి అమ్మాయిలను నేను ఎప్పుడూ చూడలేదు. నీకు నా నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక నుండి నీ కంటపడకుండా ఉంటాను. ఒంటరిగా ఈ గదిలో నువ్వే ఉండు అంటూ అతను విసుగ్గా ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు. అప్పటికే తెల్లారిపోయింది. కానీ అది ఢిల్లీ కావడంతో కాస్త పొగ మంచు కప్పుకొని ఉంది. రాహుల్ అలా విసుగ్గా వెళ్ళిపోవడంతో చిట్టికి కాస్త బాధగా అనిపించింది. కానీ ఆమెది ఏమీ చేయలేని పరిస్థితి. దాదాపు 2 గంటల తర్వాత రాహుల్ తిరిగి రూమ్లోకి వచ్చాడు. అప్పటికే చిట్టి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంది. రాహుల్ కూడా ఫ్రెష్ అయ్యి చిట్టి వైపు చూడకుండానే మళ్ళీ బయటికి వెళ్ళాడు. చిట్టి అతని వెనకాలే బయటికి వెళ్ళింది. రాహుల్ కూర్చున్న టేబుల్ వద్దనే కూర్చొని చిట్టి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూడకుండానే ముభావంగా భోజనం చేసేసి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయారు. బావా, రాహుల్ బావా, ఇక్కడ ఇక్కడున్నాను నేను అంటూ సాహితి అరిచిన అరుపుకు రాహుల్ అక్కడే ఆగిపోయాడు. సాహితి రాహుల్ని ఆమె దగ్గరికి రమ్మన్నట్టుగా చెయ్యి పైకెత్తి పిలిచింది. వామ్మో, ఇది పిలవగానే ఈయన వెళ్ళిపోతాడా ఏంటి అని చిట్టి మనసులోనే సాహితీపై కోప్పడుతూ ఉంది. కానీ రాహుల్ సాహితీ వైపు చూసి సైలెంట్గా 2 చేతులు జోబులో పెట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి చిట్టికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ సాహితీ కూర్చున్న టేబుల్ వద్ద రాహుల్ వాళ్ళ అమ్మ సుమలత కూడా ఉంది. అందుకే అతను వెళ్ళలేదు అని చిట్టి కనిపెట్టేసింది. దీని సంగతి ఇప్పుడే చెప్పాలి. అసలు పెళ్ళైన వాడితో దీనికేం పని? పక్కనే నేను ఉండగా నా మొగుడికే సైకిల్ చేస్తుందా? అసలు దీనిని కాదు, పక్కన కూర్చొని తమాషా చూస్తూ ఉన్న ఆవిడని అనాలి. నిన్న కూడా
ఒక ఆవిడకి డబ్బిచ్చి నా గురించి తెలుసుకోమని చెప్పింది కదా, ఆ సంగతి కూడా అడిగేయాలి అని చిట్టి గట్టిగా ఫిక్స్ అయింది. రాహుల్ వెళ్ళిపోగానే కోపంగా సాహితీ వాళ్ళు ఉన్న టేబుల్ వద్దకు వెళ్ళింది. చిట్టిని చూడగానే సుమలత నవ్వుతూ పైకి లేచి నిలబడింది. రామ్మ, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి అని నాకు ఎంతో ఆశగా ఉంది. కానీ నేను పిలిస్తే వస్తావో రావో అని చిన్న భయం కూడా ఉంది. ఎలాగైతేనేమి, నువ్వే వచ్చావు, అది చాలు. ఇలా కూర్చో అంటూ ఆమె పక్కన చైర్లో కూర్చోబెట్టుకుంది. అప్పుడే అక్కడికి ఒక 6 అడుగుల ఎత్తున్న అబ్బాయి వచ్చాడు. అతను చూడడానికి అచ్చం రాహుల్ లాగే ఉన్నాడు. చిట్టి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. సుమలత గారు చిట్టి పరిస్థితిని చూసి నవ్వుకుంటూనే, అమ్మ చిట్టి, నీ అసలు పేరు కృష్ణవేణి కదూ? ఇతను నా కొడుకు, పేరు రుద్ర, వీడు బిజినెస్ చేస్తూ ఉంటాడు అని ఆవిడ చెప్పగానే చిట్టి ఆవిడ వైపు చిత్రంగా చూస్తూ, అవునా, ఇతను మీ కొడుకు అయితే మరి రాహుల్ ఎవరు? అతను మీకేమవుతాడు, మీరు నాకేమవుతారు అని చిట్టి క్వశ్చన్ వేసింది. ఏమీ కాడు, వాడు మాకేమీ కాడు, మేము వాడికేమీ కాదు, వాడెవడో మాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, రాహుల్ నాకు శత్రువు. మా అమ్మ ప్రేమను చిన్నప్పటి నుండి నాకు దక్కకుండా చేశాడు. నా దగ్గర ఉంది అన్న మాటనే కానీ ఎప్పుడు వాడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాడు దూరంగా ఉన్న అమ్మ కొడుకే, నేను దగ్గరగా ఉన్న అమ్మకు ఏమీ కాను అంటూ రుద్ర కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అతని కోపాన్ని చూస్తే చెట్టికి భయం వేసింది. వామ్మో, నువ్వు చూడడానికి అచ్చం రాహుల్ లాగే ఉన్నావు, కానీ నీకు ఆయనకి ఎంత తేడా. రాహుల్ ఎప్పుడూ ఎంత కోపం చూపించలేదు, కానీ నువ్వు కళ్ళలో కసి అతనిపై ద్వేషాన్ని పెంచుకొని ఉన్నట్టున్నావు. నిన్ను చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది అని చిట్టి అనగానే సాహితీ కూడా నవ్వుతూనే, అవును, నాకు కూడా రుద్రాభామని చూస్తే భయం వేస్తుంది. అందుకే అత్త ఎంత చెప్తున్నా వీడిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోవడం లేదు. రాహుల్ బావ ఎంత శాంతంగా ఉంటాడో, ఎదుటి వారిని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో, అందుకే నాకు రాహుల్ బావ అంటేనే ఇష్టమని సాహితి కుండె బద్దలు కొట్టినట్టుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చూసావా, వింటున్నావా, ఇదంతా నీ వల్లనే. వాడిని ఎప్పుడూ వెనుకేసుకుంటూ వచ్చావు, కానీ వాడు నిన్ను ఒక మనిషిలా కూడా చూడడు. ఇది అంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు, కానీ దీని ముందు వాడి గురించి గొప్పగా చెప్పావు. అందుకే అది వాడిని మనసులో పెట్టుకుంది. నన్ను అర్థం చేసుకొని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటూ రుద్ర అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చిట్టి అయోమయంగా ఏడుస్తూ ఉన్న సుమలత గారి వైపే చూస్తూ అక్కడే కూర్చుంది. చిట్టి ఇంకా గదిలోకి రాలేదు అని టెన్షన్ పడుతూ రాహుల్ కిటికీ వద్దకు వచ్చి బయటకి చూస్తూ ఉన్నాడు. చుట్టూ కళ్ళు తిప్పి చూస్తూ ఉండగా చిట్టి ఒక టేబుల్ వద్ద కూర్చొని కనిపించింది. ఆమెకు ఎదురుగా ఉన్న సుమలతను చూసి రాహుల్ షాక్ అయ్యాడు. చిట్టి ఆవిడతో ఏం చేస్తుంది? ఇంతకీ ఆమె చిట్టితో ఏం మాట్లాడుతుంది? అసలే తింగరిది. ఆమె చెప్పే మాటలను ఎలా అర్థం చేసుకుంటుందో ఏమో. అసలు చిట్టిని ఇక్కడికి తీసుకొని రాకుండా ఉండాల్సిందేమో. నాకు నచ్చని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది అంటే చిట్టిని ఏమనుకోవాలి అని రాహుల్ అనుకుంటూనే కోపంగా చిట్టి వద్దకు వెళ్ళాడు.